స్వరాజ్య స్థాపన కోసం ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎన్నో యుద్ధాలు చేశాడు. ఆయన జీవితం గురించి మన భారతీయులు ఎన్నో కథలుగా చెప్పుకుంటారు. అయితే ఆయన కుమారుడైన సంభాజీ మహారాజ్ గురించి చాలా మందికి తెలియదు. అయితే ఈ కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఛత్రపతి శివాజీ మరణం తర్వాత ఔరంగజేబు చాలా సంతోషిస్తాడు. మరాఠా సామ్రాజ్యాన్ని తన సొంతం చేసుకోవటానికి, భారతదేశం అంతా మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించటానికి ఎవరు అడ్డు వచ్చేవారు లేరని అనుకుంటారు. ఈ ఔరంగజేబు ఆశలకు ఆకాశమంతా అడ్డుగోడలా నిలబడతాడు ఛత్రపతి సంభాజీ మహారాజ్. హిందువుల నుంచి పన్నులు వసూలు చేసి ఔరంగజేబు వాటిని దాచేస్తాడు. ఈ ఖజానాను తన వశం చేసుకుని ప్రజలకు తిరిగి ఇచ్చేస్తాడు సంభాజీ. ఇక దీని కారణంగానే ఎలాగైనా మరాఠా సామ్రాజ్యాన్ని తన సొంతం చేసుకోవాలని యుద్ధానికి బయలుదేరతాడు ఔరంగజేబు. ఇక సైనికులు, ఆయుధాల పరంగా మొఘల్ సామ్రాజ్యం ఎన్నో రెట్లు పెద్దది. అయినా కూడా వారితో యుద్ధం చేయడానికి వెనకడుగు వేయలేదు సంభాజీ. యుద్ధంలో సింహంలా ముందుకు వెళ్లే సంభాజీను ఎదిరించడానికి మొఘల్ సైన్యానికి చేతకాలేదు. సంగమేశ్వర్లో సంభాజీ మహారాజ్ తక్కువ సైన్యంతో ఉన్నాడని తెలుసుకుంటారు మొఘలులు. దొడ్డిదారిలో సంభాజీని బంధించటానికి కూడా వెళ్తారు. తన చేతులను సంకెళ్లతో కట్టేసేంత వరకు పోరాడుతూనే ఉంటాడు. ఇక తర్వాత ఔరంగజేబుకు చిక్కిన సంభాజీ మహారాజ్ ఏ రకంగా హింసించబడతాడు, ఆ హింసను శంభు మహారాజ్ ఎంత ధైర్యంగా భరించాడనేది ఈ సినిమాలో ముగింపు. అసలు సంగమేశ్వర్ దగ్గర సంభాజీ ఉన్న విషయాన్ని ఔరంగజేబుకు చెప్పిందెవరు? సంభాజీ మొఘల్ సైన్యానికి చిక్కిన తర్వాత సంభాజీ భార్య యేసు ఏం చేసింది, చివరకు ఏమైంది అనే విషయం మాత్రం సినిమాలోనే చూడాల్సింది. సంభాజీ మొఘల్ సైన్యాన్ని గజగజ వణికించాడు. చావుకు సైతం కూడా తలదించకుండా నిలబడ్డాడు. ఇవన్నీ మనం సినిమాలోనే చూడాల్సిందే.